చర్చి నిర్మాణం కోసం చేపట్టిన పనికి ఆహార పథకం స్ఫూర్తితోనే ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకువచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మెదక్ మహాదేవాలయ చర్చిలో జరిగిన 100 ఏళ్ల క్రిస్మస్ ఉత్సవాలలో సీఎంతో పాటు మంత్రులు దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఎమ్మెల్యే రోహిత్, మైనంపల్లి హనుమంతరావులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 100 ఏళ్లు భక్తులు పొందుతున్న చర్చి మహా అద్భుతంగా వర్ణించారు. మెదక్ చర్చి నిర్మాణం కరువులో ఉన్న ప్రజలకు కడుపు నింపాలన్న మంచి ఉద్దేశంతో మహా దేవాలయ నిర్మాణం జరిగిందన్నారు. చర్చి నిర్మాణంలో పనిచేసిన వారికి కడుపు నింపిందని చెప్పారు. అదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకువచ్చి పేదలకు అండగా నిలిచిందన్నారు. మంచి ఉద్దేశంతో చేసే పనులు చిరస్థాయిగా నిలుస్తాయని, అదేవిధంగా చర్చి కూడా ఆసియాలోని అద్భుత మహాదేవాలయంగా గుర్తింపు పొందిందని, చర్చితో మంచి బంధం ఉందని, పిసిసి అధ్యక్షుడు హోదాలో చర్చకు వచ్చి మళ్లీ తాను సీఎం హోదాలో వస్తానని చెప్పానని, అదేవిధంగా మీ ముందుకు వచ్చానని చెప్పారు. భక్తుల ఆదరణ పొందుతున్న చర్చి 100 ఏళ్ల సేవలు అందిస్తోందని, చర్చి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రోహిత్ అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయాలని మంత్రులు కోరినట్టు చెప్పారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు 29 కోట్లు మంజూరు చేశామని, భవిష్యత్తులో చర్చి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారిని ప్రభా ఈ ప్రత్యేకంగా స్థిరపరుచుకున్నావు దేవా. ఇదిగో తండ్రి నాయన ఎంతో గొప్ప ప్రభా. ఇదిగో తండ్రి నిధిని ప్రభా వారు ఏర్పాటు చేయగలరు దేవా. ఇదిగో ఈ సహకారాన్ని అందించడానికి తండ్రి స్థిరపరుచుకున్నావు దేవా. 29 కోట్ల 18,50,000 ప్రభా. ఇదిగో తండ్రి ఆ గొప్ప ధననిధి తండ్రి ఎన్నడూ జరగనటువంటి ప్రభా మహాకార్యం మహోపకారము దేవా. ఇదిగో నీ దాసుని ద్వారా ఏర్పాటు చేసుకున్నావు దేవా. ఈ సమయంలో తండ్రి వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం నాయన ఇది విశేషమైన విషయం. ఇది ఆశీర్వాదకరమైనటువంటి తండ్రి కార్యం. వారిని ప్రత్యేకించుకొని నియమించుకొని ఈ రోజు